అంటే ఎప్పుడైనా అనుకున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీడియోస్ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూగా చేస్తున్నారు. సో, ఎప్పుడైనా నేను అనవసరంగా ఈ చూస్ చేసుకున్నానే అని సఫర్ అయిన డే అంటూ ఏదైనా ఉందా? జగన్ సార్ గురించి రీల్స్ ఇలా చేస్తున్నాను సఫర్ అవ్వలేదు కానీ, హ్మ్. నేను జగన్ సార్ గురించి మంచి చెప్తున్నా కూడా ఎందుకు నన్ను ఇలా ఆపోజిట్ అవుతున్నారు? నా వల్ల ఎందుకు మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారని ఒకరోజు వచ్చింది. హ్మ్. సరే ఇవన్నీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ అనేది అవును. కామనే. ఈ స్టెప్ దాటితే తర్వాత బావుంటదని అదొక చిన్న హోప్‌తో చేసుకుంటూ పోతున్నాను. ఓకే. జగన్ సార్ వల్లనే ఇబ్బంది పడ్డానని ఏ రోజు నేను అనుకోలేదు. రీసెంట్‌గా కూడా జగన్ సార్‌ని డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్‌లో కలిసాను. హ్మ్. సార్ ఇది సార్ నేను చేస్తున్నాను. మాది ఇది కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి ఆయన కూడా నేను చేసిన రీల్స్ నా ఫోన్ తీసుకొని యాక్చువల్లీ అక్కడ ఆ సరౌండింగ్స్‌లో ఎవరికీ ఫోన్స్ నాట్ అలౌడ్. ఓకే. ఓన్లీ మా ఫోటోలో చూస్తే నా ఫోన్ మాత్రమే హ్యాండ్‌లో ఉంటది. చుట్టుపక్కల ఎవరి దగ్గర ఫోన్ ఉండదు. హ్మ్. చూపించాను సార్‌కి. సార్ ఇది సార్ నా పేరు సురేష్ రెడ్డి. హ్మ్. మీరంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నాకు మా అమ్మ మన తర్వాత ఇష్టం ఉన్నారంటే మీరే సార్ నాకు ఇష్టం. మీ గురించి రీల్స్ చేస్తానని చెప్పి నా హ్మ్. రీల్స్ చూపించాను. చాలా బాగున్నాయి. మంచిగా చేసుకో. నీ హ్మ్. వరకు ఇష్యూ వచ్చేంత వరకు నువ్వు చేసుకోవద్దు. ఒకవేళ ఇష్యూ వచ్చిన రోజు నువ్వు కామ్ అయిపో అని కూడా చెప్పారాయన. ఓకే. సో, ఆయన అలా చెప్పినా కూడా నేను హ్మ్. ఆయన గురించే చేయాలి, ఆయన గురించే చేయాలి పట్టుబడుతూ కూర్చున్నాను. ఓకే. ఒకేసారి మీకు పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది. ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పార్టీలోకి పిలిపించుకున్నారు. ఏది చూస్ చేసుకుంటారు? జగన్ సార్ వైపే ఉంటానండి. మూవీ ఆఫర్ వదులుకుంటారు. ఆబ్వియస్‌లీ. ఓకే. పాన్ ఇండియా మూవీ అయినా ఎంత వదులుకుంటారు. పెద్ద మూవీ అయినా జగన్ సార్ వైపే ఉంటామండి. ఓకే. మాకు మా నాయకుడంటే మా నాయకుడంటే ఇష్టం. ఏం చేసినా ఆయన కోసం చేస్తాం. హ్మ్. 10,00,00,000 డబ్బులు పెట్టి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డే అంటాం మేము. ఓకే. అంటే టీవీకే విజయ్ గారిని మీరు సపోర్ట్ చేయడానికి కూడా రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కలవడం వల్లేనా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కలవడం వల్ల కాదు. హ్మ్. ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకున్నా, ఎవరి మీద ఆధారపడకున్నా సింగిల్ జెండాతో అవును. కేవలం 2 ఇయర్స్‌లో పార్టీ పెట్టి సీఎం అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయ్. విజయ్ తలపతి గారు మాత్రమే. అవును. ఎవ్వడికి ఆ దమ్ము లేదు. సింగిల్‌గా పోటీ చేసి వచ్చి గెలిచేంత డేర్‌నెస్ కూడా ఎవరికీ లేదు. కేవలం ఓకే. విజయ్ గారికి ఉంది. ఎందుకంటే ఆ మనిషి జెన్యూన్‌గా ఉంటాడు. ఒక్కడే ఉంటాడు. ఒక్కడిగానే పోటీ పడతాడు, పోరాడతాడు, గెలిచాడు ఈరోజు. ఓకే. అంతే. జగన్ సార్ ఎళ్లి కలిసారని చెప్పి ఆ మనిషికి నేను సపోర్ట్ చేయడం కాదు. విజయ్ తలపతి గారికి కూడా ప్రజలు ఒక ఒక అవకాశం ఇచ్చారు. ఓకే. అది ఆయన నిరూపించుకున్నారు. ఈరోజు హ్మ్. చీఫ్ మినిస్టర్ అయ్యి కుర్చీలో కూర్చున్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తాడనేది చెప్తారు. ఓకే. సో, డెస్టినీ డిసైడ్ చేస్తది ఏంటని వాట్ ఈస్ వాట్ అనేసి అని. సో, సో, ఇక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్‌గా పోరాడి సీఎం అయ్యారు. ఇప్పుడు ఓడిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ గారు సింగిల్‌గా పోటీ చేసి సీఎం అయ్యారు. నెక్స్ట్ ఏంటి? అతను కూడా ఓడిపోబోతారా ఏంటి? జగన్ సార్ ఓడిపోతారంటున్నారా? టీవీకే విజయ్. తమిళనాడు పాలిటిక్స్ అంటే అదే అండి. కార్యకర్త అనేవాడు కరెక్ట్‌గా ఉంటాడు. మధ్యలో ఉన్న నాయకులు కరెక్ట్‌గా లేనప్పుడు ఆ నాయకుడు గెలుస్తాడో గెలవడో అన్నది మధ్యలో ఉన్న ఎంపీలో, మినిస్టర్‌లో లేకపోతే వీళ్ళు ఉంటారా వాళ్ళ చేతిలో ఉంటది. వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని మా నాయకుడిని మేము గెలిపించుకోవాలి. మా మా మీదున్న బ్యాడ్ నేమ్ మేము పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలతో ఉండి కార్యకర్తలు తిరిగి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా దగ్గరుండి చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఆ లోకల్ కాన్స్టిట్యుయెన్సీ లీడర్స్‌కి ఉంటది. ఓకే. అక్కడున్న వాళ్ళకి ఉంటది. వాళ్ళే చూసుకోలేకపోతే ఇంకా తెలుసుకోవాలి. ఆబ్వియస్‌లీ తెలుసుకోవాలి. ఓకే. మీకు థ్రెటనింగ్ ఏమైనా అనిపించిందా ఈ వీడియోస్ వల్ల? లేదండి. నేను అంతవరకు ఎవరిని తిట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్‌లో నేను ఎవరిని తిట్టలేదు కదా! ఓకే. అంతెందుకు నాకు కళ్యాణ్ సార్ అంటే ఇష్టం. నేను కళ్యాణ్ సార్ ఫ్యాన్‌ని. ఏ రోజు గాని ఆడు వీడని పవన్ కళ్యాణ్ సార్ నేను ఎప్పుడూ అనలేదు. ఓకే. అనలేదు. ఎందుకు ఎందుకు ఒక మనిషిని ఎందుకు తిట్టాలి? ఎందుకు చేయాలి? హ్మ్. ఇప్పుడు కోపం ఉన్నప్పుడు అరె తురే అని అక్కడితో అది ఎండ్ చేసుకోవడం కాదు. ఓకే. కోపం ఉన్నప్పుడు నువ్వు చేసిన పని మాత్రమే బయట పెట్టి దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడడమే అదే అంటాను నేను. ఓకే. తిడితే ఏం రాదండి. ఏమొస్తది? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అపోజిట్ పార్టీలో ఉన్నారిప్పుడు. హ్మ్. ఏదైనా చేయాలనుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చేయొచ్చు. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అవతలోళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకు ఇబ్బంది పెట్టారు? వాళ్ళు చేసిన పరిణామాలు అలా ఉన్నాయి కాబట్టి. అలానే ఈరోజు టీడీపీ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత మా మా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఏ రోజు వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డిని ఎవరికి ఎంతో కొంత ఎవరికొకరు ఉంటది. కన్సర్న్ కొంచెమైనా ఉంటది. సో, అది. సో, యూత్‌కి ఏం చెప్తారు మీరు ఫైనల్‌గా? అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. ఇదే చెప్తున్నారు. యూత్ గురించి చెప్తున్నానండి. అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. అమ్మాయి మీద పెట్టే ఎఫర్ట్, అమ్మాయి మీద పెట్టే డబ్బులు ఇంట్లో అమ్మకో, లేకపోతే వాళ్ళ డ్యాడీకో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీద పెడితే కెరియర్ బావుంటది. హ్మ్. ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంకా బావుంటదని ఇదొకటే అంటాను. ఓకే. అమ్మాయిలకి ఏం చెప్తారు? అమ్మాయిలు దేవతలండి. ఆళ్ళు చేయాలనుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఏదన్నా చేసేస్తారు. ఒక ఓకే. అబ్బాయి లైఫ్ స్పాయిల్ అయిపోవడం కారణం వాళ్ళే. ఒక ఫ్యామిలీ మొత్తం జీరో అయిపోవడానికి కూడా కారణం వాళ్ళే. అమ్మాయిలందరిని అనట్లేదు. కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా మంచిగా పర్ఫెక్ట్‌గా ఒక మంచి పర్సన్ సెలెక్ట్ చేసుకొని ఒక్కరితోనే ఉండిపోతే చాలని
ఈ ఇన్స్టాగ్రామ్లో ఒకరు, స్నాప్చాట్లో ఒకరు, లేకపోతే ఫేస్బుక్లో ఇంకొకరు, వాట్సాప్లో ఇంకొకరు అలా పెట్టుకోకుండా ఒక అమ్మాయిని నమ్మారు అంటే ఆ అమ్మాయి మీద ఉన్న 5 seconds యూజ్ కోసమో ఇంకో దానికోసం కాదు. అవతల అమ్మాయికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ అమ్మాయికి కూడా అమ్మ నాన్న ఉండకపోవచ్చు. దానివల్ల కూడా తను అర్థం చేసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూడా అదే విధంగా అవతలను ఆస్వాదించి మంచిగా చూసుకుని తనతోనే జీవితాంతం ఉండి పెళ్లి చేసుకుంటే బెటర్ అని నేను అంటాను. మీకు ఈ రియలైజేషన్ రావడానికి ఎంత టైం పట్టింది? కాదండి, బయట ఇప్పుడు చూస్తున్నాం మీరని నేనుగా సోషల్ మీడియాలో ప్రతి దానికి అమ్మాయిలు ఎలా చేస్తున్నారు, అమ్మాయి ఇలాంటిది, ఈ అబ్బాయి ఇలాంటిది. అబ్బాయిలు ఎందుకు అమ్మాయిలు బ్యాడ్ చేయాలి, అమ్మాయి ఎందుకు అబ్బాయిని బ్యాడ్ చేయాలి చెప్పండి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని షార్ట్అవుట్ చేసుకుని సరిపోయేదానికి వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవడం, వాళ్ళని ఏం పోవడం, వీళ్ళ గురించి ఆలోచించు, అవి వేస్ట్ ఆఫ్ టైము. ఒక అండర్స్టాండింగ్, ఒక లవ్, ఒక కేరింగ్ ఉంటే ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఎవడెన్ని చెప్పినా ఎక్కడికి వెళ్ళదు. మీరు ట్రెండ్ని ఫాలో అవుతుంటారు, ప్రతి అప్డేట్ మీరు ఇన్స్టాలో వాడుతుంటారు కాబట్టి ప్రతిదీ వాడారు, కానీ మంగ్లీది ఇంత పెద్ద స్కామ్ అయినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? ఏమో నాకు దాని గురించి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ కూడా నాకు తెలియదు. నేను తెలియకుండా నేను ఏదో మాట్లాడినా, ఏదో నా వ్యూస్ కోసమో లేకపోతే నేనేదో వైరల్ అవుతున్నాను, నాకు అది ఆ వే ఆఫ్ ఆ పార్ట్ నాకు నచ్చదు, నాకు వద్దనిపించింది, నేను చేయలేదు. నాకు చెప్పారు వేరే వాళ్ళు చేయమని చెప్పి, కానీ నాకు ఎందుకు ఏది నిజం ఏది కరెక్టో తెలియదు కదా లేడీస్ మ్యాటర్లో. ఇప్పుడు ఏదన్నా ఒక రాజకీయ నాయకుడు ఒక పర్సన్ గురించి చేయడం వేరు, ఒక లేడీ గురించి ముక్కు మొహం తెలియకుండా నా వ్యూస్ కోసమో లేకపోతే నా దానికోసం నేను ఫేమస్ అవ్వడం చేస్తే అవతల ఒక అమ్మాయి కెరియర్, ఆవిడ అంత ఆ స్టేజ్ వరకు వచ్చింది అంటే ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుంది, ఎంతవరకు వచ్చిందో అది కూడా ఆలోచించాలి. ఈరోజు మన చేతిలో ఇన్స్టాగ్రామ్ ఉందనో, ఫాలోవర్స్ ఉన్నారని చెప్పో లేకపోతే ఫ్యాన్ బేస్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే కర్మ ఎవరిని వదలదండి. నేను చాలా తెలుసుకున్నాను, ఏదైనా తెలిసే చేయాలి, తెలియకుండా ఏది చేయను. సో అది అందుకని నేను చేయలేదు. ఓకే, మీ లైఫ్లో బెస్ట్ ఇయర్? నా లైఫ్లో లేదు, బెస్ట్ ఇయర్ లేదు. బెస్ట్ ఇయరే లేదా మీ లైఫ్లో? ఎప్పుడైతే జగన్ గెలుస్తాడో అదే బెస్ట్ ఇయర్ అంటే అనుకున్నాను నేను అదే చెప్పాను మీకు, ఆల్రెడీ అదే చెప్తారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు గెలుస్తారో అదే బెస్ట్ ఇయర్ అవుతుంది. ఆల్రెడీ గెలిచారు కదా. ఆల్రెడీ కదా, ఇంకా గెలవాలి కదా. ఇప్పుడు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అరాచకాలు జరగలేదంటారు? ఎవరిని ఎందుకు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని నిందించారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనో లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు తప్పు చేయని వాళ్ళని ఇలా విమర్శించారని ఒక వీడియో చూపించండి, ఆ అకౌంట్ డిలీట్ చేసేస్తాను. అంటే వీళ్ళని చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కానీ ఇప్పుడు రోడ్డు మీద కూర్చోబెట్టారు, ఇంకా రెచ్చిపోతే రప్ప అన్నారు. ఏంటి? కళ్యాణ్ సార్ని నేను తప్పట్లేదు, అలానే చంద్రబాబు నాయుడు గారిని తప్పట్లేదు. వీడియోస్ అంటే ఇప్పుడు మీరు మంచి చేస్తున్నారండి, మీరు మంచి చేసి మీకు ఒక గుడ్ విల్ ఉంది, మిమ్మల్ని బ్యాడ్ చేస్తే మీరు కామ్గా ఉంటారా? లావర్కి వెళ్తారు, అవసరమైతే వీడియోస్ పరంగా పెడతారు. మా నాయకుడు తప్పు చేయలేదు, నేను నమ్మిన నాయకుడు తప్పు చేయడు, జనాల్ని మోసం చేయడు, తప్పుడు ప్రచారాలు చేయడు, జరిగిన సబ్జెక్ట్ గురించే మాట్లాడతాడు. ఆ మనిషి గురించి తప్పుడుగా మాట్లాడితే మేము ఎంత దూరమైనా వెళ్ళి ఆ మనిషిని గెలిపించుకోవడానికి ఆ వేలోనే వెళ్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంకోని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఎప్పుడు రాదు. అంటే మీకు ఫ్యామిలీ వరకు ఇబ్బంది వచ్చింది కాబట్టి పేరెంట్స్ చెప్పడం జరిగిందా, ఎందుకు ఇవన్నీ జాబ్ చూసుకో అని చెప్పడం? ఫ్యామిలీ వరకు ఇబ్బంది వచ్చిందంటే అక్కడ నేను చేసిన వీడియోని వాళ్ళ అవతల అర్థం చేసుకోలేకపోయారు. అది వాళ్ళకి బుద్ధి లేదో లేకపోతే తెలియదు, కానీ నేను చేసిన వీడియో వాళ్ళు అర్థం కాలేదు. వాళ్ళకి మా నాయకుని తిట్టారని చెప్పి వాళ్ళు సీరియస్ అవుతున్నారు తప్ప అక్కడ జరిగిన కంటెంట్ గురించి ఎవరు అర్థం చేసుకోలేదు, వెళ్ళిపోయారు. అలా అని చెప్పి నా వీడియోస్ నేను డిలీట్ చేయడం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి ఆయన ఎందుకురా బాబు అనుకోవడం, ఇవన్నీ నమ్మిన నాయకుడిని గెలిపించాలి, ఆ నాయకుడితోనే ఉండాలి. డబ్బులు ఇచ్చారని వాళ్ళ పక్కన ఇందాక మీరు అన్నట్టు పేటిఎం బ్యాచ్ అనో అవి మొత్తం ఫేక్ అలిగేషన్స్ అండి అవి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.